ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి తిథి సోమవారం వచ్చింది. అలాగే ఈరోజు ద్వాపర యుగంలోని జరిగినటువంటి మహాభారత కథాంశంలోని 18 రోజులు జరిగినటువంటి యుద్ధ సమారంభంలోని అక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి అద్భుతమైనటువంటి గీత, భగవద్గీత అంటారు దాన్ని. ఆ భగవద్గీత ఆవిర్భవించిన రోజుగా మన పురాణ ఇతిహాసాలు, పెద్దలు, ఋషులు అందరూ చెప్పడం జరిగింది. ఇలాంటి ఒక్క రోజున భగవద్గీతని చక్కగా చదువుకోవడం, పారాయణం చేయడము, అలాగే భగవద్గీతని ఇలాగ ఏదైనా చిన్న బుక్లెట్గా ఉన్నటువంటి భగవద్గీతని చక్కగా పూజ చేసుకోవడము ఇంట్లోనే. ఒకవేళ మేము చదవడానికి టైం లేదు అన్నప్పుడు ఒక పీట పైన బియ్యం పోసి ఒక క్లాత్ వేసి ఈ పుస్తకాన్ని పెట్టి గంధము, కుంకుమ, అక్షంతలతో పూజించిన ఆ చదివినటువంటి ఫలం లభిస్తుంది. అదేవిధంగా వీలైతే అది చదవడము, వినడము, శ్రవణము, అలాగే పఠనము అంటూ ఉంటారు. ఏదైనా కానీ ఒకటే ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి అద్భుతమైన ఇలాంటి రోజున మీకు వీలైనంత వరకు భగవద్గీతను సంపూర్ణంగా పారాయణం చేసుకోవచ్చు, లేదా కొన్ని శ్లోకాలు చదువుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా భగవద్గీత అంశం ఈ రోజున ఎవరైతే పఠనం చేస్తారో ఆ అద్భుతమైనటువంటి యోగాన్ని, మన జీవన విధానానికి ఎంతో ఒక గైడెన్స్లా పనిచేసే అద్భుతమైనటువంటి భగవద్గీత అది. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఈ భగవద్గీత గురించి ఎన్నో వ్యాసాలు, అలాగే ఎన్నో పురాణాలు, ఎన్నో ప్రవచనాలు, ఎన్నెన్నో జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దాని గురించి మనం ఎక్కువ విశ్లేషణ చేయలేము. అందువల్ల చాలా చక్కటి ఈ భగవద్గీతని ప్రతిరోజుని చదువుకోవడం, ముఖ్యంగా ఈ రోజున ఈ భగవద్గీతను స్మరణ చేయడం, చదువుకోవడము, అలాగే ఈ భగవద్గీతని పూజించడము చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున కొంతమంది ముక్కోటి ఏకాదశి అంటారు, కొంతమంది వైకుంఠ ఏకాదశి అంటారు. చాలా పరమ పవిత్రమైన ఏకాదశి కాబట్టి విష్ణు దర్శనం చేసుకోవడం, శివ దర్శనం చేసుకోవడము, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇంట్లో చక్కగా దైవ పూజలు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ప్రసాదించే అద్భుతమైనటువంటి పర్వదినం ఈరోజు. అందువల్ల ఇలాంటివన్నీ కూడా ఫాలో చేసుకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాంటి ఒక గీతని మనం చదువుకోవడం వల్ల, ఎందుకంటే మిగతా రోజులన్నీ కూడా చేసినవన్నీ ఒక ఎత్తులా ఉంటాయి. ఇలాంటి పర్వదినాలలోనే ఆయా సందర్భానుసారంగా చేసినవి శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి అని చెప్పి పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి ఫాలో చేయండి. ఓం నమ శివాయ.